దీక్షిత పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నాగమణి కుల దురహంకార హత్యకు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్కైలాబాబు గారు, ఈ ప్రాంతవాసి అన్న మారన్న గారు పెద్దలు, మరొక అన్న కిష్టన్న గారు, సత్యన్న, మరి రాములన్న, వచ్చిన అతిథులు ముఖ్యులు, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ సమాజానికి అందించడానికి వచ్చినటువంటి అందరికీ సిఓ గారి పేరున జైభీములు తెలుపుకుంటున్నాను. కులం చాలా భయంకరమైంది. మనము పులిని చూసి భయపడతాం, తాస్వామిని చూసి భయపడతాం, కానీ అంతకంటే ఎక్కువ భయంకరమైంది కులమే. ఆ కులంతో ఎంత భయంకరంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా 2-3 అనుభవాలు చెప్తాను. ఎందుకంటే 40 ఏళ్ళ కింద నేను 1985 నేను వయోజన విద్యా సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మాల్ సర్కిల్లో నాకు 15 మంది టీచర్లు ఉంటారు. నేను రాత్రిపూట పోయి ఆ స్కూళ్ళని చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇవ్వాల్సింది ఉంటుంది. తక్కలపల్లిలో గిట్ట ఇద్దరు, ఒక మహిళా టీచర్ ఉంటుంది, ఒక పురుష టీచర్ ఉంటాడు. అయితే సాయంత్రం బాగానే 6 గంటలకు పోతే మహిళా టీచర్తో కార్యక్రమం మాట్లాడి వాళ్ళ అటెండెన్స్ తీసుకొని 8 గంటలకల్లా మహిళా కార్యక్రమాలు ముగించుకొని మొగల స్కూల్కు లేట్గా పోయినా, కాస్త 9:30-10 గంటలకు అట్లా పోయినాం. కాసేపు లేట్గా కూర్చుంటారు కానీ ఇక వాళ్ళతో మాట్లాడి చేసి అవన్నీ ప్రోగ్రాం ముగించుకొని 11 గంటలకు స్కూల్ బంద్ అయిపోయింది, నైట్ స్కూల్. అయితే అక్కడ స్కూల్ టీచరు కమరోళ్ళ పిల్లగాడు, యాదగిరి. రాత్రి 11-12 అవుతుంది. నేను అంత దూరంకి వెళ్ళి ఇబ్రాహీంపట్నం రాలేను కనుక, సార్ మీరు ఇక్కడే ఉండండి, నైట్ ఉండి పొద్దుగల ఓదురు కానీ అంటే సరే అని నేను అక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 11-12 అయింది. వాళ్ళ అమ్మను లేపితే ఆమె అన్నం పెట్టింది. అన్నం పెడితే ఆ యాదగిరి నేను ఇద్దరం కలిసి తింటుంటే వాళ్ళ నాయనమ్మ లోపటి ఇంట్లో అటుంది, లేచింది. మా మాటలు విని లేచి వచ్చింది. యాదిగా ఎవర్రా అని వచ్చుకుంది. లైట్ లేదు వాళ్ళ ఇంట్లో, కందిలే ఉన్నది. అంటే వయోజన విద్య కందిలు ఉండే అప్పట్లో. యాదిగా ఎవర్రా, వాడు కొత్త మాట్లాడుతున్నా. మా సారే అని యాదగిరి చెప్పాడు. ఎవడా సారానా? ఇబ్రాహీంపట్నం. ఇక వచ్చింది నా దగ్గరకు వచ్చి, ఏ ఊరు అయ్యా మీది అని అంటే, మాది ఇబ్రాహీంపట్నం వల్ల ఏమిటోళ్ళు మీరు అని వెరీ క్లియర్గానే అడుగుతుంది ముసలామె. మేము మాదిగొల్లాం. అమ్మ నీ ఇంట్లో పీనిగల్లా ఎంత పని చేసివిరా అని సప్పట్లు కొట్టి ఒకటే లొల్లి పెడుతుంది. ఏమైంది అసలు ఏం జరిగిందని అంటే, మాదిగోని తీసుకొచ్చి మన ఇంట్లో అన్నం తినిపిస్తావారా? నాకు షాక్ అయింది. సగం తిన్నా, ఇంకా సగం తినలేదు. ఆకలి గిట్ట అవుతుంది కానీ తినబుద్ధి అవుతలేదు. తినలే. గట్లుంటుంది అన్నమాట. ఎట్లుంటుంది కులం? వెళ్ళిపోయి నీకు ఉండలే. ఆ బువ్వ తినలే, ఆడ నిలవాలే, గ్లాస్ నీళ్ళు తాగలే. ఇక ఆ రాత్రి యాదగిరి, వద్దు మీ నాయనమ్మతో నీకు ఇబ్బంది అవుతుంది, నాకేం కాదు, నేను వెళ్ళిపోతా అట్లానా అని ఆ రాత్రే రోడ్డు మీద అక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక లారీ 3 గంటలకో 4 గంటలకో లారీ ఎక్కి ఇబ్రాహీంపట్నం రావడం జరిగింది. అంటే కులము అనేది చాలా భయంకరంగా ఉంటుంది. పులి కంటే, తాస్వామి కంటే అంతకంటే ఎక్కువ భయంకరమైన కులమే. ఇది నేను ఒక్కసారి కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి. సమయం లేదు కనుక నేనేం చెప్పదలుచుకోలేదు. అయితే ఈ కులాన్ని నిర్మూలించడానికి మన వంతుగా ఏం చేయాలనేది క్వశ్చన్. నేనేమో మాదిగొల పోరగాని, ఈ అన్ననేమో రాముల, నేనేమో మాలల పోరగాని అనుకుందాం. వీళ్ళిద్దరికి మీరు చాలా మాట్లాడతారు, కోమటోళ్ళు బాపనోళ్ళు అని మమ్మల మీద వేస్తారు, కాపోళ్ళు అని తిడుతుంటారు. మీరిద్దరే కలవారు కదా. ఇక్కడ క్వశ్చన్, కలుస్తామా? రైలు పట్టాలు లాగుంటాం ఇంత దూరం. అది మాదిగొల్ల పట్ట, ఇదే మాలల పట్ట. 1987లోనే వనపర్తి అమ్మాయి శారద, ఆ పిల్లని ఆల్రెడీ చింతపట్ల కండక్టర్కు ఎంగేజ్మెంట్ అయి ఉన్నది. అయి ఉంటే ఆ పిల్ల నా దగ్గరికి వచ్చింది. అంకుల్, నేను పలానా పిల్లగాన్ని నేను ప్రేమించిన, నాకు పెళ్ళి చేయమని నా దగ్గరికి వచ్చింది. నేను గిట్ట పోరగాన్ని. అప్పుడు నేనే మేజర్ అయ్యి మిసాలు వచ్చి పెద్ద వయసు గిట్ట లేదు. 87. ఇది ఎవరి భవనం? ఇది మహబూబ్ పాషా గారి భవనం. ఆయన బతుకున్నాడు అప్పుడు. ఇక ధైర్యం చేసినాం ఆ కాలంలో. అప్పటికే ఈ 2-3 సంఘటనలు నాకు అనుభవాలు అయినాయి. నిజమే, మనం కలపాల్సిన అవసరం ఉంది కదా అని ఆ పిల్లను
ఈ పక్కనే తురకగూడెం మంద జంగయ్య అని మాదిగొల్ల పిల్లగాడు. వీళ్ళిద్దరూ వనపర్తి హై స్కూల్లో ప్రేమించుకున్నటువంటి ప్రేమద్దంట. వాళ్ళిద్దరు నా దగ్గరికి వస్తే కీసరగుట్టకు తీసుకుపోయి ఆ టెంపుల్లో వాళ్ళకి పెళ్లి చేసి హైదరాబాద్లో ఉంచి, ఆ తర్వాత మహబూబ్నగర్లో ఉంచి, ఒక 6 నెలల తర్వాత ఊర్లో తోలుకొస్తే ఊర్లో పెద్ద జాతర, కప్పాడోళ్ళు తుక్కగుడప్పులు ఉంటే ఇలా తెలుస్తుంది, పెద్ద జాతర. ఇక వాళ్ళ మామ పోలీసు లక్ష్మీపతి, ఎవరు మన కాగజ్ఘాటు నా క్లాస్మేటే, అరే లంజోడక నేను చంపుతాను కత్తి తీసుకొని న్యాయం పడబడ్డాడు. ఉంటుంది సహజంగా, వాళ్ళ సొంత మేనమామ. ఇక ఆయనకు కౌన్సిలింగ్ ఇప్పించి ఒప్పించి మెప్పించి కాపురం చేస్తే ఆ పిల్లగాన్ని ఒక మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ బావ ఇంట్లో పెళ్ళి అవుతుంది తాడిపర్తిలో. వీళ్ళని పిలిచారు పెళ్ళికి రమ్మని. పిల్లగాని ఇద్దరిని దూరం ఉంటున్నారు వీళ్ళు. అప్పటికి మహబూబ్ పాషా గారితో ఆయన జిల్లా కమిటీలో మెంబర్గా ఉన్నాడు కనుక, కోఆప్షన్ మెంబర్ ఉన్నాడు కనుక ఆ అమ్మాయికి అంగన్వాడీ స్కూల్ టీచర్గా ఉద్యోగం ఇప్పించాం. ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు ఇద్దరు పిలిపిస్తే పెళ్ళికి పోయారు. పెళ్ళికి పోతే వాళ్ళ బావ వాళ్ళ అక్క ఇంట్లో పెళ్ళి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మాలలు ఆ పొరగాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే బంగ్లా మీదకి ఎక్కాడు. బంగ్లా మీదకి వెళ్ళితే ఎంబడబడితే కిందికి దుంకి పాపేయి రావడం జరిగింది. ఎవరు ఎంబడబడ్డారు? ఎంబడబడ్డారు కాపలు కారణం వల్ల కాదు, మాలవుల్లో ఎంబడబడ్డారు. చంపేస్తామని మాదిగొల్ల పొరగాన్ని. అంటే ఆ సంఘటనలన్నీ ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలవాలని దయచేసి మీకు చెప్తున్నాం. మరి ఆ సంఘటన నుంచి తీసుకొచ్చి వాళ్ళని మళ్ళా దాపెట్టి కాపాడి వాళ్ళ సంరక్షణ చేసి బేర్మాలగూడలో ఉంచిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఒక కొడుకు 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి అలా 2 బిడ్డలను మాలలు చేసుకోవాలనా మాదిగలు చేసుకోవాలనా? తల్లి ఏమో మాల, తండ్రి ఏమో మాదిగా. ఇప్పుడు జంగయ్య చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడు. ఆ పిల్లలు ఇద్దరిట పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదువుకుంటున్నారు. అంటే ఈ సమాజం ఎడలో మనం అందరం మార్పు కోరే క్రమంలో మాల మాదిగా వేరు కాదు, 59 కులాలు గిట ఒకటే. అంటే అణచివేయబడే కులాలలో సమసమాజ నిర్మాణంలో ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు బేగరోళ్ళు బొందదోకపోతే సమాజం చేయనికి రాదు, కాశం చేయనికి రాదు. మాదిగోళ్ళు చెప్పులు కొట్టకపోతే ఆ రోజులలో చెప్పులు ఇప్పుడు ప్లాస్టిక్ అయినాయి. మరి మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లోనే తోలు తయారయ్యేది. మా ఇంట్లో ఆ తోలు భయంకర తీస్తే కిలోమీటర్ వరకు వాసన వచ్చేది, మా నాయన తీసేది, తొండం కుట్టేది. ఇవన్నీ ఇప్పుడు కనబడతలేవు. ఇప్పుడు తోలు తొండము వాసన మరి ఇవన్నీ కనబడతలేవు. ప్లాస్టిక్ చెప్పులు వచ్చినాయి. ఏం కాబట్టి అంతే ప్లాస్టిక్ మఠం అయి ఉంది కనుక ఈ మాదిగల వృత్తి కానీ బేగరోళ్ళ వృత్తి కానీ ఈ వృత్తులు కనుమరుగవుతున్నటువంటి క్రమంలో సాకల మంగళంలో గిట్ట చాలా భయంకరంగా చూస్తుంటారు. సాకలాయన అవసరం ఆ రోజులలో ఉండే, ఈ రోజు గిట్ట ఉంది. మంగళాయన అవసరం ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. కుమ్మరోళ్ళ అవసరం గిట్ట ఉన్నది. మరి అందరూ ఉంటేనే ఈ సమాజం మనుగడ ఎంతది. ఈ పంటలు పండాలంటే, మరి వ్యవసాయం చేయాలంటే ఈ అందరి పాత్ర క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. అది లేకుంటే మీకు భూమి ఎట్లా వస్తుంది? మొన్నొకడు అంటుండు, అసలు వ్యాపారం తుర్కోళ్ళ దగ్గర ఏం కొనొద్దని ఒక ఆయన బాపనాయని చెప్తుండు, మతమే గొప్పదాన్ని. అరే మూర్ఖుడా, నువ్వు మరి మీ బాపనల్లే పంటలు పండించుకోండి, బాపనల్లే దున్నండి, బాపనల్లే ఎరువులు తయారు చేయండి. మీరెంత, మీ లెక్క ఎంత, మీ పత్రం ఎంత? గట్టిగా ఈ సమాజం ఉఫ్ అని ఊస్తే ఎగిరిపోయే అంత సంఖ్య లేరు మీరు సమాజం ఏడల ఏముంది మీకు ఆలోచన? కలిసిపోవడానికి సిద్ధపడి ఉండండి. 5 ఏళ్ళు ఒక్కతి ఉంటే భూ ఎట్లా తింటావురా పనికిరానోడా. కనుక దయచేసి ఈ సమాజం మీడలో మార్పు రావాల్సిన అవసరం అయితే ఎంత ఉందంటే చాలా దూరంగా ఉన్నాం మనం. మతంలో చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు కనబడతాయి. నేను హిందూ మతానికి దూరంగానే ఉన్నా. ఎందుకంటే మా నాయన నాకంటే మొదగాలే క్రైస్తవ మతంలో ఉన్నాడు కనుక ఈ పోషమ్మకు ఇంకో దానికి ఎందుకు నువ్వు మారినావని మా నాయనని అడిగాను నేను. వీళ్ళెవరు ఆ టెంపుల్కి రానియలేరా? ఈ టెంపుల్కి రానిచ్చుంటే ఆ క్రైస్తవ మతంలో పోవాల్సిన అవసరమే లేకుండే కదా. మరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఈ సమాజానికి మార్పు కోసం మనం సమయం కేటాయించాల్సిన అవసరం ఉన్నది. సమయం కేటాయించి ఒప్పించి మెప్పించి కరపత్రాలు పోస్టర్లు ఈ సమావేశాలు సభలు పెట్టకపోతే మార్పు జరగదు. చాలా కులము వేళ్ళునుకొని మర్రి చెట్టు ఊడలో ఎంత భయంకరంగా గట్టిగా ఉంటాయో అంతకంటే ఎక్కువ బలంగా ఉన్నాయి కులం పునాదులు. ఈ పునాదులను కూల్చాలంటే
విద్యావంతులైనటువంటి మనము, సమాజం ఎడల ప్రేమ కలిగిన మనము, అది స్త్రీలైనా పురుషులైనా, ప్రధానంగా స్త్రీల ఎడలో మార్పు ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి మొన్నటికి మధ్యలో మా ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య ఇట్లా ఘర్షణ అయింది. మా పాప ఒక మాలోల పిల్లగాన్ని ప్రేమించింది. ప్రేమిస్తే నేను పెళ్లి చేద్దామంటే మా మేడం ఒప్పుకోదు. రామ్లానా మరి పిల్లగాడి గిట్ట బీటెక్ చేసిండు, వాళ్ళ కుటుంబ స్థితిమంతులు, పర్వాలేదు, అమ్మాయి ఇష్టపడితే చేద్దామనంటే మా ఇద్దరి మధ్యలో మేము సమరం చేసుకోవడానికి 2 రోజులు పట్టాల్సి వచ్చింది. ఆమె చదువుకున్న ఆమెనే, సమాజంలో మరి పనిచేస్తుంది ఆమె టీచర్గా. మరి ఆమెకే టీచర్కే ఈ సమాజం మీద సరైన అవగాహన లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఈ కులం అనే ఏ సబ్జెక్ట్ అవుతున్నదో దాన్ని బద్దలు కొట్టాలంటే ఇక్కడ ఈ యొక్క అంటే ఇంకా బీసీలు రాలేదు. కాపోలు మార్పు కోరిరు, కర్ణములు గిట మార్పు కోరిరు, కోమటోళ్ళు గిట కోరిరు, బాపనోళ్ళు గిట వాళ్ళకి తెలిసింది విషయం. ఎందుకంటే తప్పదురా బాయ్, మనము వాళ్ళ గిట ఉండాలి, మనం గిట్ట ఉండాలి, వాళ్ళతో కలిసి జీవించాలని ఏకాగ్రతకు వచ్చిర్రు. కానీ ఈ బీసీలే రాలేదు. బీసీలు రాకపోవడానికి ఇంకొక కారణం గిట్ట నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళకు బీసీలలో చదువు గిట్ట తక్కువ ఉంది. ఈ ముదిరాజులు చాలా సంఖ్య ఉంటారు, వాళ్ళల్లో మరింకా మూర్ఖంగా ఉంటారు. ఈ గొల్లోళ్ళు అట్లే అడిగి బాటలో ఉంటారు కనుక ఈ సమాజంలో వాళ్ళకు ప్రేమ లేదు, ఆదరణ లేదు, ఎదుటోని గౌరవించాలన్న చిన్నోని అననిక లేదు, పెద్దోని తమ్ముడు అననిక లేదు. అది లేకపోవడం వల్ల ఇట్లా కొంత జరుగుతున్నది. కనుక నేను ఈ వేదిక ద్వారా నాగమణి హత్యను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులైనటువంటి తమ్ముడు పరమేష్ కానీ, అతనికి సహకరించినటువంటి వ్యక్తులు కానీ, ప్రోత్సహించినటువంటి ఆ ఊరోళ్ళు కానీ, వాళ్ళందరినీ మరి చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి జై భీమ్ తెలుపుకుంటూ, జై భీమ్, జై భారత్.